హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవ్వండి చెగోడీలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి చేసి చూడండి. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి వేసుకొని కలిపి పెట్టుకోవాలని ముందు రెండు బాగా మిక్స్ అయ్యేలా కలిపి పెట్టుకోవాలండి. అలాగే ఒక కళాయిలో 2 కప్పులు వాటర్ వేసుకొని వాము, సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ పిండిని వేసేసుకోవాలండి. మైదా 1 కప్పు, వరిపిండి 1 కప్పు తీసుకున్నాను నేను. అచ్చంగా మైదాతోటి చేసుకోవచ్చు, కానీ హెల్త్ పరంగా 2 మిక్స్ చేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఉత్త మైదాతోటైనా చేసుకోవచ్చండి. ఇంకా నేను పసుపు, కారం ఇవేమీ వేయట్లేదండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. మనం స్వీట్ షాప్లో తీసుకున్నవి ఎలా ఉంటాయో అలా వస్తాయండి. ఇలా ఒకసారి చేసి చూడండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న పిండిని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి. బాగా స్మాష్ చేస్తూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈవినింగ్ పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్ కింద ఈ చెగోడీలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని మనం తాలికలు చేసుకుంటాం కదండి, ఆ మాదిరిగా చేసుకొని చెగోడీలాగా ఒత్తుకోవాలి. కొంతమంది జంతికల గిద్దల్లో కూడా వేసుకొని చేసుకుంటారండి. అలాగైనా చేసుకోవచ్చు. అంతండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చెగోడీలాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి ఆయిల్ పెట్టుకొని మరీ హై కాకుండా మరీ సిమ్లోనూ కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోపల ఉడకవండి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయండి చెగోడీలు. ఈ నురగంతా తగ్గిపోయే వరకు మనం చూసుకోవాలండి. లేకపోతే చెగోడీలు మెత్తగా ఉంటాయండి. తీసిన తర్వాత నురగంతా చల్లారే వరకు చూసుకోవాలి. ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టండి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.